కామాక్షికి, లలితా త్రిపుర సుందరికి, దుర్గామాతకి అభేదం. తత్వతః ఈ ముగ్గురిది ఒక స్థాయిలోనే ఉంటుంది అని రోజూ నేను మనవి చేస్తున్నాను. ఆ కామాక్షి పరదేవత చాలా చిత్రమైనటువంటి లక్షణం. మీరు కామాక్షి పరదేవత ఉన్నటువంటి గర్భాలయానికి ఎదురుగుండా అరుగు ఉంటుంది. అరుగు మీద నిలబడి చూస్తే లోపల కామాక్షి పరదేవత దర్శనం అవుతుంది. కొద్దిగా ఇటు పక్కకొచ్చి మీరు ఇలా చూస్తే లోపల తపోకామాక్షి కనపడుతుంది. అమ్మవారికి కుడి పక్కన ఉంటుంది తపోకామాక్షి గర్భాలయంలో. కొంచెం ఇలా వచ్చి చూస్తే తపోకామాక్షి కనపడుతుంది. అమ్మవారి ముందుకి చూస్తే శంకర భగవత్పాదులు వేసినటువంటి శ్రీచక్రం కనపడుతుంది. దాన్ని బిలాకాశము అంటారు. బిలాకాశము అన్న పేరు ఎందుకు వచ్చిందంటే, నాభీమండలం ఎక్కడుంటుందో దేశం అంతటికి అక్కడ కామాక్షి పరదేవత వెలిసింది. మనందరికీ అమ్మతో ఉండేటటువంటి సంబంధం నాభీ సంబంధం. అమ్మ కడుపులోంచి పిల్లవాడు